సో హ్యాపీ. రైతు ఇవ్వాలి ಈಗ ಬತ್ತಿನ ಫಾರ್ಮರ್ ರಾಮ రెండు మూడు సంవత్సరంలో నెల్లూరులో ఉద్యోగాల అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ ప్రయారిటీ ప్రాధాన్యత మీకేస్తారు. కానీ మీ దగ్గర సరైన టాలెంట్ లేకపోతే అప్పుడే బయటకు వెళ్తారు. సో మీకు అవకాశం వస్తున్నాయి, దేవుడు దయ వల్ల ఇక్కడ ఫ్యాక్టరీలు వస్తున్నాయి, ఇండస్ట్రీలు వస్తున్నాయి. మా సీఎం గారు వేరే వేరే ప్రాంతంకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి చాలా ఇన్సెంటివ్ ఇచ్చి వాళ్ళని తీసుకుని రావడం జరిగింది. ఉదాహరణ నేను చెప్తున్నాను, బీపీసీఎల్ కంపెనీ మహారాష్ట్రకు ఆల్మోస్ట్ మహారాష్ట్రకి వెళ్ళిపోతుంది అనేది సమాచారం వచ్చింది. ఇక్కడ మన సీఎం గారు అక్కడ వాళ్ళతో పెట్టి, లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహారాష్ట్ర కంటే బెటర్ ఉంది, మీరు ఇక్కడే వస్తే మీకు ఏమేమి కావాలి మేము చేసి చేయగలుగుతాము అనేది చాలా రిక్వెస్ట్ మోడ్. ఏ చీఫ్ మినిస్టర్ కూడా రిక్వెస్ట్ చేయరు. కానీ ప్రజల కోసం ఈయన వెళ్ళి ప్రభుత్వం తరఫున వాళ్ళతో మాట్లాడి ఆ కంపెనీని ఇక్కడే తీసుకుని రావడం జరిగింది. మంచి అవకాశాలు వస్తున్నాయి, మీకు దగ్గరలో ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ బీపీసీఎల్ కంపెనీ వస్తే కనీసం నేను చెప్తున్నాను అక్కడ వాళ్ళ దగ్గర 5,000 ఎంప్లాయీస్ వస్తారు. కొంతమంది మీ దగ్గర నుంచి వస్తారు, కొంతమంది బయట నుంచి వస్తారు. అంతమంది వచ్చినప్పుడు కొత్త స్కూల్స్ వస్తాయి. కొత్త స్కూల్స్ వస్తే టీచర్ అవసరం ఉంటుంది. టీచర్ ఎక్కడి నుంచి వస్తుంది? మీ పాప, మీ కోడలు, వాళ్ళే టీచర్, వాళ్ళకి అవకాశం. రేపు హాస్పిటల్స్ వస్తాయి, హాస్పిటల్లో డాక్టర్ అవసరం ఉంటుంది, నర్స్ అవసరం ఉంటుంది, అటెండర్స్ అవసరం ఉంటుంది. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? మీ దగ్గర నుంచి వస్తారు. సో రకరకాల షాప్స్ వస్తాయి, కిరాణా షాప్స్ రిక్వైర్మెంట్ వస్తుంది. సో బీపీసీఎల్ 5,000 డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తే కనీసం 50,000 మందికి ఇండైరెక్ట్ జాబ్ వస్తుంది, అది చుట్టూ. సో ఈ రోజు నుంచి మీరు అదే ఆలోచన పెట్టి మేము ఏ జాబ్, కొంతమంది నర్స్కి ఇష్టపడతారు, టీచర్కి ఇష్టపడతారు, కానీ 1 or 2 years నెక్స్ట్ దీనికోసం మీరు తయారీ చేయండి. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ చాలా మంచి ప్రోగ్రామ్. దీనికి ఫాలోఅప్గా ఈరోజు ఆల్మోస్ట్ 50 వరకు మాకు రిక్వెస్ట్ వచ్చినాయి. 50 రిక్వెస్ట్ ఎంఆర్ఓ గారికి, ఎంపీడీ గారికి ఇవ్వడం జరిగింది. నా రిక్వెస్ట్ అంటే 2 weeks తర్వాత మళ్ళీ వచ్చి వాళ్ళకి కొంత పని మీరు చేయగలుగుతారు, చేయాల్సింది పని చేసేసేది. కొన్ని గవర్నమెంట్కి అవసరం ఉంటుంది, ఒకసారి పెన్షన్, కొత్త పెన్షన్ ఉంటుంది. సో రాబోయే న్యూ ఇయర్లో గవర్నమెంట్కి ఆలోచన ఉంది, అప్పుడు ఆ పెన్షన్ ఇస్తారు. కానీ వాళ్ళకి సరైన వాళ్ళకి కమ్యూనికేట్ చేయండి. ఇంకా ఏం చెప్పాలంటే మీకు అర్హత ఉంది, గవర్నమెంట్ పాలసీ ఉంది, మీకు నెక్స్ట్ సంవత్సరంలో వర్తిస్తుంది. మీరు ఎందుకంటే ఈరోజు మీరు ముందు చూస్తే మొత్తం జిల్లా అడ్మినిస్ట్రేషన్ మీకు ముందు ఉన్నారు. జిల్లాలో 40 నుంచి 45 డిపార్ట్మెంట్స్ ఉంటాయి, కానీ కీలకమైన అన్ని డిపార్ట్మెంట్స్ మీ ముందు ఈరోజు ఉంటాయి. ఈరోజు సమావేశంలో కూడా మాట్లాడినప్పుడు రకరకాల రిప్రజెంటేషన్ వచ్చినాయి. ఒక గ్రామానికి సమగ్ర అభివృద్ధి జరగాలంటే ఇట్లాంటి సమావేశం అనేది చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ తరఫున కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ గతంలో పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ప్రతి గ్రామంలో ఇట్లాంటి ప్రోగ్రామ్ పెట్టి ఇంటర్ డిపార్ట్మెంట్ ఇష్యూ, అంటే ఇందాక కొంతమంది రావడం జరిగింది, వాళ్ళకి చూస్తే హౌసింగ్ ఇష్యూ, కానీ హౌసింగ్ కాదు, హౌసింగ్ ప్లస్ రెవెన్యూ ఇష్యూ, తర్వాత హౌసింగ్ ప్లస్ పీడీఆర్డీ, అంటే రేషన్ కార్డు లేదు కాబట్టి హౌసింగ్ రావడం లేదు. సో డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ రోల్ వచ్చేస్తుంది. సో ఇట్లాంటి సమగ్ర అభివృద్ధి కోసం ఇట్లాంటి కలిసి ఒక సమావేశం పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను ఫస్ట్ ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి 2-3 గంటలు నిలబెడితే కానీ మీకు వాళ్ళ దర్శనం కనపడదు. ఎందుకంటే అంత కనబడి ఉంటారు, రోజులు 11 రాదు. ఉదయం 8 గంటలు వేస్తే రాత్రి ఒక్కోసారి 11-12 కూడా పడుకుని వాళ్ళకి తీరుకున్నారు. అంత మంది ఉంటుంది కలెక్టర్ అంటే. అటువంటి గొప్ప ఆఫీసర్ని ఒక చిన్న గ్రామం ఈ జిల్లాలో కూర్చున్న హాల్ కానీ, అదేవిధంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఫుడ్ మిషన్ ఇవన్నీ ఒక 4 రోజుల లోపల ట్రైనింగ్ శిక్షణ స్టార్ట్ చేయాలి. ఫుడ్ మిషన్కి శిక్షణ స్టార్ట్ చేస్తాం.
సీరియస్గా నేర్చుకొని తద్వారా 4 రూపాయలు సంబంధించిన ప్రయత్నం చేయాలి. మేము వైపు నుంచి మా వైపు నుంచి మేము సాయం చేసి సిద్ధంగా కానీ మీరు ముందుకు రాకపోతే మేము చేసేది లేదు. దీనికి ఏదో స్కూల్ పోరాటంలో వేల పాఠశాలలు చేస్తాం. మీరు దీన్ని సక్రమంగా వాడుకుంటేనే దీనివల్ల ఉపయోగం ఉంది. కాబట్టి ముఖ్యంగా మహిళా సంఘాల వాళ్ళు ఆలోచించి ఈ శిక్షణా కార్యక్రమాలు వాడుతున్నామా లేకుంటే ఏదైనా వాటిని ఇంటికి వస్తుంది గడ్డి వేసుకున్నామా ఏదైనా